ఎప్పుడు దోస ఇడ్లే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. జలుబు చేసినప్పుడు, వర్షం పడినప్పుడు, చలికాలంలో వేడి వేడిగా తినాలనిపించే వాము జావ. వెల్కమ్ టు ఎన్ఎస్ హోమ్లీ వైబ్స్. ముందుగా ఈ వాము జావకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, వెల్లుల్లి, ఎండుమిర్చి, వాము, కరివేపాకు తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గుప్పెడంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఈ రైస్ రవ్వతో చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉండే నూకలతో చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత ఇప్పుడే ముందుగానే వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 1.5 గ్లాసులు చేస్తున్నాను. ఇది 6 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ముందుగా ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు, వాము వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నాక తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అవుతున్నప్పుడే మనం వాటర్ని కొలిచి పెట్టుకోవాలి. గ్లాస్కి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి చింతపండు రసంతో కలిపి మొత్తం 9 గ్లాసులు వాటర్ అనేది ఉండాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక మనం కొలిచి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది 6 మెంబర్స్కి సరిపోతుంది. తగినంత ఉప్పు, కారం, పసుపు ఇప్పుడే వేసుకోవాలి. మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు ఇప్పుడే సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలండి. నాకైతే కారం సరిపోలేదు, అందుకనే వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కడుగు పక్కన పెట్టుకున్న నూకలను వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్లో ఉండే నూకలతో చేసుకున్నట్లయితే దానికి కూడా ఒక గ్లాస్కి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నూకలు వేసిన వెంటనే మొత్తం పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 80% కుక్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉండలు పట్టినట్టయితే గరిటెతో ఇలా గట్టిగా అడిచేస్తుంటే పోతుంటాయి. దగ్గరగా మొత్తం కుక్ అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే. కొంచెం చల్లారాక దీనిపైన నువ్వుల నూనె వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.